5 చలాన్లు కట్టకపోతే లైసెన్స్ సీజ్ చేస్తారట. చలాన్ డిలే చేస్తే వెహికల్ బ్లాక్ చేస్తారట అమ్మకుండా. అదే ఒకవేళ 45 రోజుల వరకు దాన్ని కట్టకపోతే పెండింగ్లోనే ఆ చలాన్ ఉంటే మొత్తం వెహికల్ని సీజ్ చేస్తారట. ఇది ఇలా దందా, గవర్నమెంట్ చేయాల్సిన దందా. ఒక సామాన్యుడు అరే ర్యాపిడోలు కొట్టుకుంటా, ఫుడ్ డెలివరీ చేసుకుంటా, జొమాటోలని ఇంకొకటని స్విగ్గీ అని రూపాయి 2 రూపాయలకు పొద్దున లాగిన్ అయ్యి వాళ్ళు సాయంత్రం రాత్రి 12 గంటల దాకా ఎంత సాకిరి చేస్తారు, ఎంత బాధపడతారు. మనకు గట్టిగా మాట్లాడుకుంటే ఒక 20 కిలోమీటర్లు ఉప్పల్ నుంచి వెళ్ళి అమీర్పేట్కి రావాలన్నా, లేకపోతే గచ్చిబౌల్ నుంచి వెళ్ళి అటు కుకట్పల్లికి పోవాలన్నా ఒక అర్ధగంట ట్రాఫిక్ ఎక్కువ ఉంటేనే చచ్చిపోతాం మనం. కార్లలో చల్లగా ఏసీ ఉన్నా కూడా మన వల్ల కాదే. మరి పొద్దున్న నుంచి వెళ్ళి రాత్రి 12 గంటల దాకా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు ర్యాపిడోలు, స్విగ్గీలు, జొమాటోలు, ఫుడ్ డెలివరీ అది ఇదని ఇంత సాకిరి చేసుకో ఉంటా, ఆ బండిని అంత నడుపుకుంటా అంత కష్టాలు పడితే నువ్వు ఇసోంటి ఒక పనికి మాలిన రూల్స్ తెచ్చి ఏమైపోతుంది? ఏం లాభం? ఎన్ని కోట్లు సంపాదిస్తావు? ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెడతావు? చలాన్లు కట్టట్లేదు. ఒక 4-5 నెలల నుంచో, ఒక 5 నెలల నుంచో, 45 రోజుల దాకా చలాన్లు కట్టకపోతే బండి సీజ్ చేసేస్తావా? నేను కూడా అడుగుతున్నా. ఇప్పుడు రోడ్డు వేయలేదు, ఒక ఎమ్మెల్యే మాట ఇచ్చిండు రోడ్డు ఎత్తా ఎలక్షన్ల ముందు, ఇప్పుడు వేయలేదు, వాడిని అధికారుల నుంచి దింపేస్తావా? ఇటువంటి చట్టం తీసుకురాగలుగుతావా? ఒక ఆడపిల్లకు అఘాయిత్యం జరిగింది, ఆయన పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు, ఆ పోలీసు డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తావా? నువ్వు చెప్పు, చేస్తావా? నీకు ఆడ దమ్మున్నదా? ఒక ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట ఇచ్చిండు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీరా ఆయన గెలిచి ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఎగమింగి పంగనామాలు పెట్టిండు. తులం బంగారం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏది ఇయ్యలే. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిని పదవులకించి దింపేద్దామా? ఈ రైట్ మాకు జనాలకు ఇస్తారా? జనాల మీద మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతగానో పీక్క తినే రైట్లు మీకు ఉన్నప్పుడు మరి మాకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి మేము ఇన్ని వేల కోట్ల పన్నులు కట్టిన తర్వాత కూడా అభివృద్ధి చక్కగా చేయకపోతే మరి మిమ్మల్ని ఏడికి ఈడ్చే అధికారం మాకు ఎందుకు ఇయ్యరు? బాగా అనిపిస్తుంది. ఏం పుండాకోర్ రూల్స్ అవి కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే, అది కానీ అమల్లోకి వస్తే సిగ్గుపోతుంది, ప్రభుత్వాలు ఇజ్జతి పోతుంది. మీరు ఏదో బాగు చేసినాం అనుకుంటారు. 100 కోట్ల 1000 కోట్ల స్కాములు జరిగితే ఇక 2000 కోట్ల స్కామ్ అట. మనమేమో 200 రూపాయల హెల్మెట్ లేని చలాన్ మీద బండి సీజ్ చేస్తామట. ఇదా మీ బతుకు? నేను చెప్తా ఉన్న సామాన్యుల మీద వీళ్ళ జులుం అంతా ఒక్కడికి శాత కాదు. 1000 కోట్ల విలువైన భూమి అది, ఓవైసీ కాలేజ్. ఇప్పటి వరకు ఎందుకో కూల్చలేదు. హైడ్రా పేరుతో ఎంతమంది పేదలు ఇల్లు కూల్చిండ్రు? రూపాయి 2 రూపాయల కొన్ని 100 కోట్ల విలువ చేస్తుంది ఆ భూమి. చెరువును అమాంతం ముసలి మింగినట్టే మింగిండు పోయి. ఆ కాలేజీని ముట్టుకునే దమ్మెందుకో లేదు వీళ్ళకు. 45 రోజులు చలాన్ కట్టకపోతే బండి సీజ్ చేస్తారట. మీకేం తెలుస్తుంది? కష్టపడి ఒక 20,000 డౌన్ పేమెంట్లో కట్టి ప్రతి నెల 5,000, 6,000, 7,000 దాన్ని ఈఎంఐ కట్టుకొని ర్యాపిడోలు, జొమాటోలు చేసుకుంటా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ డ్యూటీ లాగౌట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈ డెలివరీ బాయ్స్ జాబ్ చేస్తూ ఉన్నారు. పూట గడవడం కోసం, బండి ఈఎంఐలు కట్టడం కోసం. వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళ ఆర్థిక స్థోమత అది. మా పేరు మీద మేం కట్టిన పన్నులతోటి 1.5-2 కోట్ల విలువ గల కార్లను కొనుక్కొని అందులో విలాసవంతంగా తిరిగే ఈ పోరంబోక్ పొలిటీషియన్స్కి ఏం తెలుస్తుంది ఒక పేదోడి కష్టం? అది ఎవడైనా కానీ, గతంలో కేసీఆర్ ఉండని, ఇప్పుడు వీడుండని, ఇంకోటి ఎవడన్నా కానీ, సోమడు రాని, ఎల్లడు రాని, మల్లడు రాని, పేదల మీద ఎందుకు ఇంత జులుం? చూస్తగా ఇప్పుడు ఈ వార్త నేనే చదివినా కదా, ఇది వెలుగులనే వచ్చింది కదా, చూస్తా. ఇప్పుడు ఈ వెంకటేశ్వర రైస్ మిల్లు ఆయన ఓనర్ పైన ఏం చెప్తాడు, లేకపోతే ఈయన ఒక ఆయన ఉన్నాడు సోమనరసయ్య అనట, సంతోషి మాత రైస్ మిల్లు రఘురామ రైస్ ఇండస్ట్రీస్కు దాదాపు 200 కోట్ల స్కామ్ చేసిందట. చూద్దాం ఈ మొగళ్ళని ఏ పాటు పట్టుకుంటారో, మరి వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తారో ఇది గుర్తుపెట్టుకోండి.